వార్త అనేది వృత్తికి సంబంధించిన సమాచారం. వార్త యందు జగము వర్తిల్లుతున్నది. మరియు అదియు లేని నాడు అఖిల జగం అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయు బతికి అని భారతం ఇదే ఆంధ్రపత్రికలో ఎడం పక్కన ఉండే. మహాభారతం నుండి నేటి పత్రిక వరకు వార్త విశిష్టత చెబుతోంది. జనాభ్యుదయానికి వృత్తులు మూలాధారాలైన ఆ వృత్తుల సమాచారం తెలుసుకోవడానికి అటు పాలకులు ఇటు పాలితులు తమ కారణాలతో ఆసక్తి చూపటం సహజం. తెలుగు వార్తాపత్రికా సంప్రదాయం 16వ శతాబ్ది ఉత్తరార్ధం చివరిలోనే మొదలై తొలి తెలుగు వార్తాపత్రిక విశ్వనాథ నాయకుడి స్థానాపతి రచించిన రాయవాచక. అది కృష్ణరాయల సమాచారం తెలిపే ఆకరం డైరీ. కానీ దీన్ని సంపూర్ణ వార్తాపత్రికగా చెప్పలేమని తిరుమల రామచంద్ర అన్నారు. తొలి తెలుగు వార్తాపత్రిక భారతదేశంలో అవతరించిన తొలి పత్రిక 1818లో వెలువడిన దిగ్దర్శన్. ఆ తర్వాతి మరి 14 సంవత్సరాలకు కానీ తెలుగులో పత్రిక రాల. 1831 మద్రాసులో లండన్ మిషన్ సొసైటీ తెలుగు జర్నల్ అని ఆరుద్దరు అభిప్రాయపడ్డారు. 1832 తెలుగులో మొదటి దినపత్రిక కర్ణాటిక్ క్రానికల్ లేక మద్రాస్ క్రానికల్ అని, అది మద్రాసు నుంచి వెలివేడేదని డాక్టర్ జిఎన్ రెడ్డి చెప్పారు. ఈ పత్రిక ప్రతులు ఎక్కడా లేవు. 1832 ఇవన్నీ 18. ఫోర్త్ సెయింట్ జార్జ్ గెజిట్ అనే పత్రిక ఉందని, అందులో తెలుగు భాష ఎక్కువగా ఉందని డాక్టర్ సి సిమ్మన్న అన్నారు. వి సిమ్మన్న గారు 1835 తెలుగు పత్రికల చరిత్రను చెప్పిన వాళ్ళంతా ఇంతవరకు తొలి తెలుగు వార పత్రిక సత్యదూత అని చెప్తున్నారు. ఇది ప్రచార పత్రిక. 1838 అసందిగ్ధంగా తెలుస్తున్న తొలి తెలుగు వార పత్రిక వృత్తాంతి. ఇది మండిగల వెంకటరాయ శాస్త్రి గారి సంపాదకత్వంలో వెలువడి. దీనిలో ప్రచురించిన జాబులను బ్రౌన్ సేకరించారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ పత్రికలోని లేఖను తన గద్య చింతామణిలో ఉదహరించి ఎక్కువ ఆధారాలతో లభించిన వృత్తాంతిని తొలి తెలుగు పత్రికగా చెప్పారు. తర్వాత వచ్చింది వర్తమాన తరంగిణి 1842, హితవాది 48, శ్రీయక్షిణి 63, సంవాద కౌముది 52, అలాగే దినవర్తమాని 56 మొదలైన పత్రిక. సుజన రంజని 64, భారత రామాయణ భాగవత మనుచరిత్ర టిప్పణ, భాషా సంబంధమైన సందేహాలకు సమాధానం, సాహిత్య చర్చలు ఆ పత్రికలో జరిగాయి. తొలితరం పత్రికా నిర్వాహకుడు లేక వ్యవస్థాపకుడు, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు, పత్రికా రచయిత వంటి వాడు పాత్రికేయులుగా వ్యవహరింపబడుతూ వీళ్ళు కాక పత్రికా ఉపసంపాదకులు, పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, ముద్రాపకులు, కార్టూనిస్ట్ వంటి వాళ్ళు కూడా పాత్రికేయులుగానే వ్యవహరింపబడు. పత్రికలకు నిర్దిష్టంగా ఒక ప్రత్యేక భాష లేదు. పండిత లోకానికి పరిమితమైన సుదీర్ఘ సమాసాలతో కూడుకొని వాక్యాలతో ప్రారంభమైన తెలుగు పత్రికల భాష క్రమంగా ఒక కొత్త వరవడిని సంతరించుకొని సులభ శైలిలో సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యేలా ఆనాటి పత్రికా రచయిత తమ మేధతో లోతైన భాషా పరిజ్ఞానంతో ప్రత్యేక వ్యాసాలు పద్యాలు రాసేవారు. స్వాతంత్రం వచ్చాక పత్రికల లక్ష్యంలో భాషకు ఎన్నో మార్పులు వచ్చాయి. తొలినాళ్లలో పత్రిక నిర్వాహకులు, సంపాదకులు, అభిరుచికి పాఠకులు అందరూ పండితులై ఉండేవారు. అందువల్ల ఈ తరం తొలి పత్రికలు భాషా సాహిత్య విషయాలు, భాషాపరమైన వాదోపవాదాలు జరిగాయి. సంపాదకుడు కొక్కొండ వెంకటరత్నం 1871 ఆంధ్ర భాషా సంజీవని మాసపత్రిక వెలువరించారు. ఆంధ్ర అనే శబ్దం ఈ పత్రిక ద్వారానే మొదట బయట లోకానికి తెలిసి. ఈ పత్రికలో ప్రధానంగా సారస్వత విషయ చర్చలు, సాంఘిక రాజకీయ విషయాల గ్రంథ సమీక్షలు, కవితలు ప్రచురింపబడి
ఈయన తన విమర్శనలు పాత్రోచిత భాష ప్రవేశపెట్టి ఈ పత్రిక గ్రాంధిక భాషలో వచ్చి ఉమారంగ నాయక్ పురుషార్థ ప్రదాయిని పత్రికలు సాంఘిక రాజకీయ ఆర్థిక నైతిక విషయాలు మత పరంపరమైన విషయాలు శాస్త్ర సారస్వత చర్చ విమర్శలు సామెతలు సమస్య పూరణాలు మొదలైనవి వచ్చాయి. ఊగిరాలు జగన్నాథం సుధీరంజని సాహిత్య విలువలు కలిగిన పత్రికా పేరు కందుకూరి వీరేశలింగం వివేకవర్ధని సంఘ సంస్కరణోద్యమం ప్రముఖ ప్రచార సాధన. దాదాపు 20 సంవత్సరాలు సాంఘిక రాజకీయ మన దేశానికి ఎంతో సేవ చేసి మన కాలపు పత్రికలలో బహిర్గతం చేసేవాడు. తన కాలం ఈ పత్రికను వజ్రాయుధంగా వాడారు. సంఘ సంస్కరణ విద్యా వ్యాప్తి ఇలా వాడిన సాహసికులు మరొకరు లేరు. ఈ పత్రిక ముఖ చిలకంగా భారతంలో ఒరులేయవి యొనరించిన నరబర అప్రియము తన మనంబునకు ఒరులకు అవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పదంబులకెల్ల. ఈ ఉన్నత లక్ష్యంతో వీరేశలింగం గారు పత్రిక ఈ లక్ష్యాన్ని కాశీనాథు నాగేశ్వరరావు తన ఆంధ్రపత్రికకు ఆశయంగా పెట్టుకున్నారు. తెలుగు పత్రికల ప్రచురణలో వివేకవర్ధని ప్రచురణ కొత్త అధ్యాయం ప్రారంభించి అప్పటి వరకు వెలువడిన పత్రికలు సాహిత్యానికి ప్రాముఖ్యం ఇస్తే వీరేశలింగం గారు తన పత్రికల నుండి సామాజిక ప్రయోజనాన్ని ఆశించి వివేకవర్ధని పత్రిక నడవడానికి ముందే గోదావరి విద్యా ప్రబోధిని పురుషార్థ ప్రదాయిని అనే గ్రంథాలు రాసి పంపేవారు. ఉక్కొండవారు ప్రచురించిన ఆంధ్ర భాషా సంజీవని ఈయన రాయడం ఉక్కొండతో అభిప్రాయ భేదాలు రావడం వీరిలో ప్రత్యేక ప్రచురణ వాంఛ ప్రేరేపించినట్టు తెలుస్తారు. వివేకవర్ధనిలో దాదాపు 200 వ్యాసాలు రాశారు వీరేశలింగం గారు. నర్సాపురంలో మీర్ సోయద్ అలీ ఖాన్ అనే ఉత్సాహవంతుడు ఒక ముస్లిం యువకుడు విద్వన్ మనోహరిణి అనే పత్రిక ప్రారంభించారు. వీరేశలింగం పంతులు గారితో ఖాన్ 1874 మంచి స్నేహం ఏర్పడి క్రమంగా వృద్ధి చెందుతూ కొంతకాలం విద్వత్ మనోహరిణి పత్రిక వివేకవర్ధనిలో విలీనం అయ్యి హాస్య సంజీవని 1870 ఉక్కొండ వారి హాస్యవర్ధని పత్రిక ప్రతిగా హాస్య సంజీవని పత్రిక అనుబంధంగా వెలువరించి ఈ పత్రిక నడి తెలుగు జర్నలిజంలో హాస్యానికి శ్రీకారం చుట్టారు. ఇందులో సంభాషణ రూపంలో బ్రహ్మ వివాహాన్ని ప్రహసనంగా రాసి కొంత భాగం ప్రకటించి 1880 శ్రీ చింతామణి పత్రికకు మొదట వావిలాల వాసుదేవ శాస్త్రి గారు సంపాదకు. దీనితో వావిలాల ఉత్తర రామచరిత్ర వీరేశలింగం గారి శాకుంతలం అనువాదాలు వచ్చి సతీహిత బోధి 1880 సామాజిక రంగంలో స్త్రీల కోసం వితంతువుల పునర్వివాహం కోసం బాలల కోసం నిరంతర కృషి కొనసాగిస్తూనే మరోవైపు వీరి కోసం పత్రికల్లో కృషి చేశారు. ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణ కోసం అనేక ప్రహసనాలు రాశారు. మూఢ విశ్వాసాలు ఖండించి తెలుగు ప్రజలలో చైతన్యం పురికొల్పారు. ఈ పత్రికలలో వినోదాత్మకం విజ్ఞానాత్మకమైన కథలు వ్యాసాలు ప్రకటించేవారు. 1887 సత్యవాది 89 జనానా పత్రిక నడిపారు. వీటిలో శృతి స్మృతులు ఉపనిషత్తులు పురాణాలు పరిశోధించడమే కాక వీటిలో కొన్ని భాగాలు తెలుగులోకి అనువాదం చేశారు. కృష్ణమాచార్య 1875 జన వినోదిని పత్రికలో తెలుగు పత్రిక రచనలు నూతన ప్రయోగాలు చేసి మెప్పులు పొందారు. అలాగే కోండ్ల రామకృష్ణ 1880 అముద్రిత గ్రంథ చింతామణి కేవలం సాహిత్య పత్రిక. ఈ సీరియల్ పత్రికలో ప్రాచీన గ్రంథాల ప్రచురణ, గ్రంథ సమీక్ష, సమకాలీన రచన ప్రచురణ, భాషా సాహిత్య విషయాలపై చర్చ వంటి విషయాలు ప్రచురితమై ఈ పత్రికలో విమర్శన పద్ధతి వివిధ రూపాల్లో వెలువడి అది కావ్య విమర్శలు, పీఠికలు, పాఠ అర్థ నిర్ణయం, శబ్ద సాధుత్వ చర్చ, కవి జీవితాంశాలు మొదలైనవి వాటికి ప్రాధాన్యం. మయూఖం అనే శీర్షికలో
సాహితీ చర్చలు జరిగాయి. పార్థసారథి నాయుడు ఏపీ 1885 ఆంధ్రప్రకాశిక 45 సంవత్సరాలు ప్రజల సేవలో నడిచిన రాజకీయ పత్రిక. గురజాడ శ్రీరామ్మూర్తి రాజయోగి అని 1891 తొలి నవలా విమర్శనమైన రాజశేఖర చరిత్రను కొంత భాగం ప్రచురించవై వీరి సంపాదకత్వంలో 1896 రాజయోగి అనుబంధంగా ప్రబంధ కల్పవల్లి పత్రిక వచ్చి ఇందులో కవి జీవితాలు వచ్చాయి. 1910 తెలుగు అనే పత్రిక సంపాదకత్వం కూడా ఆయనే, గురజాడ దాన్ని గురజాడ రామ్మూర్తిగా ఆయనే నిర్వహించి వరపాకం ఆనందాచార్య 1894 వైజయంతి మాస పత్రికలు కావ్య విమర్శ భాషా చర్చలు ప్రచురితమై గట్టుపల్లి శేషాచార్యులు 1894 శశిలేఖ వారపత్రికలో వాగ్యుద్ధాలు, గ్రంథ విమర్శలు, కవి చరిత్రలు కొనసాగి మంత్రి ప్రగడ భుజంగల 1898 మంజువాణి మాస పత్రికలు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి మనువసు ప్రకాశిక కాగడ సద్ద చర్చ పేర్కొనదగింది. ప్రతాపరుద్ర నాటకంపై ఉత్తమ విమర్శకు ఈ పత్రిక బహుమతి కూడా ఇచ్చింది. ఉచ్చర్లకోట వెంకట కృష్ణారావు 1898 సరస్వతి మాసపత్రికలు కృతి విమర్శలు, పీఠికలు, కవి చరిత్రలు మొదలైనవి ప్రకటనమయ్యాయి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1899 కళావతి పత్రికలో సమకాలీన కావ్య నాటకాల విమర్శలు, కవి జీవితాలు, గ్రంథ సమీక్షలు చేశారు. 1907 ఆయనే వందే మాతరం బాలపత్రిక, 1908 గౌతమి వీరి సంపాదకత్వంలోనే వచ్చి ఈ పత్రిక మొదటి తెలుగు దినపత్రిక. 1920 వజ్రాయుధం పత్రికలో గిడుగు రామ్మూర్తి ఈ పత్రిక మొదటి ప్రధాన ప్రచారం కోసం తెలుగు పత్రిక ప్రారంభించారు. అదే సమయంలో గ్రాంధిక భాషను వ్యాప్తి చెయ్యడానికి, గ్రామ్య భాషను నిరసించడం వంటి విషయాలు ధ్యేయంగా పెట్టుకొని శ్రీపాద కృష్ణమూర్తి గారు ఈ పత్రిక నడిపారు. ఇందులో అనేక సంపాదకీయ వ్యాసాలు రాశారు. సుజన రంజని పత్రిక గ్రాంధిక భాషను నిందిస్తూ వజ్రాయుధంలో ఒక వ్యాసం రాశారు. గాంధీని నైతిక విలువలు లేని వ్యక్తిగా విమర్శిస్తూ ఇంకొక వ్యాసం. ప్రబుద్ధాంధ్ర ఆయనది 1922 పత్రికని హిందీ ప్రచార ఉద్యమానికి వ్యతిరేకంగా మొదలుపెట్టి సరళ గ్రాంధికంలో సాగేది శ్రీవారి పత్రిక ద్వారా మహత్తర ఆంధ్ర అభిమానాన్ని తెలుగు ప్రజలలో పెంపొందించి ముట్నూరి కృష్ణారావు 1902 కృష్ణాపత్రిక ఆధునిక సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యాన్ని ఎంతగానో తోడ్పడి బందరులో ముద్రణా సౌకర్యాలు పెద్దగా విస్తరించని కాలం ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వం బాధ్యతలు స్వీకరించాకనే కృష్ణాపత్రిక తెలుగు పాఠకులను ప్రభావితం చేసి విశ్వనాథ వంటి రచయితల నవలు ఇందులో వచ్చే సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య, శిల్ప, కళా రంగాలపై విలువైన వ్యాసాలు వెల్లడిస్తూ కాలగతికి తమ సునిశ్చిత పరిశీలనా శక్తితో, శాస్త్రీయ వివేచన దక్షతతో చక్కని వ్యాఖ్యానాలు రాశారు. ఆంధ్ర భాషాభివృద్ధికి, ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపన కృష్ణారావు గారు ఎంతగానో కృషి చేశారు. పదే తన పత్రికలో వ్యాసాలు, సంపాదకీయాలు ప్రచురిస్తూ ఆనాటి భాషోద్యమాల విద్యా వ్యాప్తికి దోహదం చేసి గ్రాంధిక వ్యవహారిక భాషా విభేదాలను కూడా శ్రద్ధగా గమనించినట్టు ఆయన వ్యాసాల వల్ల మనకు అర్థమవుతుంది. అవటపల్లి నారాయణరావు గారి సాహచర్యం వల్ల పటుతరంగా భావ గాంభీర్యం ఉట్టిపడి చక్కని గ్రాంధిక భాషలు భీరులను సైతం ధీరుడుగా తయారు చేయగల శక్తి సంపన్న కల వ్యాసాలు రాయగల శైలి అలవరుచుకున్నారు. పత్రికా సంపాదకయాన్ని తపస్సులా నిర్వహించి కృష్ణాపత్రికలో ప్రకటించబడిన ఏ వాక్యమైన, ఏ వార్త అయినా సత్యమే అనే పవిత్ర భావం ప్రజల్లో కలిగించి పత్రికాధిపతిగా స్వపరపక్ష భేదం లేకుండా నిర్మోగమూల మాటంగా విమర్శనా దృష్టిలో పవిత్ర భావంతో రాయడం నిత్య విధిగా చేశారు.
పత్రికాఫీసులో కృష్ణరాయబార దర్బారు నిర్వహించారు. ఈ దర్బారులో కవులు, పండితులు, నటులు, కళారాధకులు, గాన కోవిదులు, రాజకీయవేత్తలు వివిధ విషయాల మీద చర్చలు చేశారు. చర్చలను ప్రోత్సహించి కృష్ణారావు జాగ్రత్తగా వినేవాడు. ఈ చర్చల పర్యవసానం సందర్భోచితంగా ఆ వారం కృష్ణాపత్రికలో ప్రధాన వ్యాసంలో పన్నీటి జల్లులో కనపడేది. కృష్ణారావు జైల్లో ఉన్న కోట సుబ్బారావు గారు కృష్ణాపత్రిక సంపాదకీయాలు కృష్ణారావు గారి శైలిలో రాశారు. కృష్ణారావు గారు అప్పుడప్పుడు రాసిన లోవిలు ఆయన వేదాంత ప్రవృత్తిని, వేదాంత శాస్త్రంలో ఉన్న పాండిత్యాన్ని విశదీకరి ఆయన తొలి సంచికలు రాజ్య పద్ధతులను, వాటి లోపాలను నివృత్తి చేసే మార్గాలు, సంఘ సంస్కరణ రకాలు, రసవాద ప్రతిశాస్త్ర విశేషాలు, వ్యవసాయం, చేతి పనులు మొదలైనవి చర్చించారు. 1903లో గృహలక్ష్మి పత్రిక రాజా మంత్రి ప్రగడ భుజంగరావు నందిరావు చలపతి గారు ప్రారంభించి కొంతకాలం నడిపి ఆపేసి తర్వాత 1927 డాక్టర్ కెఎన్ కేసరి, కోట నరసింహ కేసరి, లక్ష్మీ నరసింహం, కోట లక్ష్మీ నరసింహం ఆయన పేరు అట్లా మార్చుకోడు, కెఎన్ కేసరి ఈ పత్రిక సంపాదకులై ఆనాటి మహిళల దీనావస్థ ఈ పత్రిక మూలకాలు. అందుకనే ఈయన స్త్రీ జనోద్ధరణ కోసం ఈ పత్రిక స్థాపించారు. విద్యాభ్యాసం చేస్తున్న స్త్రీల కోసం ఆయన కాకుండా గృహలక్ష్మి స్వర్ణ కంకణ ప్రదానం ఏర్పాటు చేశారు. సంగీత సాహిత్యాలలో, చారిత్రక రచనల విషయంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఈ సత్కారం లభించే ఏర్పాటు చేశారు. శారద లేఖలని ప్రత్యేక శీర్షిక కలపర్తి వరలక్ష్మమ్మ రాసేది. ఈ పత్రికలో రచయితలు, విదుషీమణుల జీవిత చరిత్రలు, లోకవార్తలు, గ్రంథ విమర్శలు, కథలు, కబుర్లు ఆసక్తికరంగా సాగేవి. కాశీనాథు నాగేశ్వరరావు గారు 1908లో ఆంధ్రపత్రిక వారపత్రికగా వచ్చి 1914లో మద్రాసు నుండి దినపత్రికగా వచ్చి దేశ స్వాతంత్రోద్యమ కాలంలో ముట్నూరి కృష్ణారావు గారి వారపత్రిక కృష్ణాపత్రికతో పాటుగా నాగేశ్వరరావు గారి ఆంధ్రపత్రిక ఎంతో కృషి చేసి తన సహపత్రికలైన వారపత్రిక, భారతీయ మాసపత్రిక, సంవత్సరాది సంచికల ద్వారా చేసిన సాహిత్య సాంస్కృతిక సేవ అనన్యం. ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో పానుగంటి వారి సాక్షి వ్యాసాలు వచ్చేవి. ప్రజలకు విద్యాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి చేయటమే మా ముఖ్య అభిప్రాయమని పత్రిక తొలి సంచికలో నాగేశ్వరరావు ప్రకటించారు. ఆంధ్రపత్రిక దినపత్రికగా మారిన తర్వాత తెలుగునాట దైనందిన వార్తలను తెలుగు చేసి అలవాటు మొదలై క్రమంగా పెరిగి మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడే ప్రారంభం. ప్రజలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగి చదివే అలవాటు ప్రజల్లో పెంపొందించడానికి నాగేశ్వరరావు గారు చేసిన కృషి అసామాన్యమే. ఆ రోజుల్లో సుమారు 800 మందికి ఉచితంగా పంపిణీ చేసేవారు. అనేక గ్రంథాలయాలు పత్రిక ఉచితంగా పంపేవారు. మహారాష్ట్ర, వంగదేశాలు రాజకీయ సాంఘిక ఉద్యమాలు, ప్రజల ప్రారంభ వికాసాలు తెలుగులో అటువంటి పరిణామాలు రావాలని కోరి అలా ఆంధ్రపత్రిక ద్వారా తెలుగు ప్రజలు సేవ చెయ్యాలని సంకల్పి 1924 భారతి అనే సాహిత్య పత్రిక నెలకొల్పారు. ఆ పత్రికలో శబ్ద చర్చలు తరచుగా జరిగాయి. అనేక పాత శబ్దాల అర్థాలు దీపాల పిచ్చయ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి మొదలైన వాడు వ్యాసాలు రాశారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ శాసనాల గురించి, శర్మగారు శాసన సేకరణ కోసం, శిల్ప సందర్శనం కోసం చేసిన యాత్రలు పఠనీయమై ఆయన ఫోటోలు కూడా తీసి వ్యాసాలకు జోడించేవారు. ఆంధ్రపత్రికలో రచనకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. దైనిక పత్రికగా అది ఎక్కువ వార్తలు ఇవ్వగలగటం సహజం. దైనిక వార్తలు అనేక విశేషాలకు సంబంధించి ఉంటాయి. కేవలం సాంప్రదాయిక సాహిత్య విశేషే కాక ఆర్థిక, వైజ్ఞానికాది వివిధ వార్తలు కూడా వచ్చాయి. ఆ కాలంలో కాంగ్రెస్ వారు తమ విధానాలను, వైఖరులను వివరించే పత్రికలు రచన చేసేవారు.
వాటి అనువాదాలు వివిధ భాషల పత్రికల్లో వచ్చినట్లే ఆంధ్రపత్రికలో కూడా వచ్చే. ఆంధ్రపత్రిక వారపత్రికలు కథలు వగైరాలతో పాటు ప్రముఖుల వ్యాసాలు వ్యాఖ్యలు కూడా. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ఐతిహాసిక వ్యాస రచనకు మించి మలుపు ఇచ్చారు. వివిధ శాఖలకు చెందిన వ్యాసాలు కూడా వచ్చాయి. సాధ్యమైనంతవరకు సహజమైన తెలుగులో రచనలు రూపొందుతూ ఉండే. కొమర్రాజు వారి మూలంగా ఐతిహాసిక శాసనాల గురించి వ్యాసాలు కూడా పత్రికలో వస్తూ ఉండేవి. పాఠకులు ఇతిహాసం పట్ల ఆసక్తి వృద్ధించేది. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్య పత్రిక వారపత్రికలు 1908లో బోడి నారాయణరావు గారి సహకారం గాడిచెర్ల వారు ప్రారంభించి తెల్లదొరల అక్రమ అన్యాయ చర్యలు తీవ్రంగా విమర్శిస్తూ రావు గారు వ్యాసాలు రాసేవారు. జాతీయోద్యమాన్ని పత్రికలు ప్రధాన సాధనాలని విశ్లేషించారు. 1908లో తిరునల్వేల్లో ఆష్ అనే ఆంగ్లేయ రాధికారి విప్లవకారులు కాల్చి చంపారు. ప్రజోద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పులు 3 అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రావు గారు విపరీత బుద్ధి అనే శీర్షికతో సంపాదకీయం రాస్తూ అధికారుల దమనకాండ తీవ్రంగా ఖండించారు. రాజద్రోహ నేరంపై 3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించి గాడిచెర్ల వారు ప్రెస్ వర్కర్స్ సంఘానికి అధ్యక్షుడు. అంతేకాక ఆంధ్రపత్రిక సంపాదకుడుగా పనిచేశారు. తాడిపత్రిలో మాతృసేవ పత్రిక పెట్టిన సంకటి కొండారెడ్డి గారిని ప్రోత్సహించి కైవా సుబ్రహ్మణ్య శర్మ గారితో పాటు కౌమోదకి అనే పత్రిక స్థాపించి ఈ పత్రిక ద్వారా ఆయుర్వేద వైద్య ప్రచారం చేసి హిందూ పత్రికకు సమీక్షలు ఎన్నో రాసి. ఆంధ్ర సాహిత్య పరిషత్ 1912 ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక త్రైమాసిక పత్రిక. భాషా సాహిత్యాల విమర్శకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన పత్రిక. కావ్య విమర్శలు, సమీక్షలు, పీఠికలు, శబ్ద చర్చలు, పాఠక పరిశీలనలు, భాషా విషయ వ్యాసాలు, కవి జీవితాలు, సాహిత్య చర్చలు, కవిత్వ లక్షణ వివేచన మొదలైన విమర్శ ప్రక్రియల ప్రచురణ స్థానాన్ని ఆక్రమించి ఉత్తర రామచరిత్ర రసవిచారం, మహాభారత పరిశీలనం, అలంకార శాస్త్ర వివేచనం సంబంధించిన వ్యాసాలు కూడా చెప్పాలి. ఆంధ్ర సాహిత్య పరిషత్ నిర్వాహకులైన జయంతి రామయ్య పంతులు గ్రామ్య భాషా వ్యతిరేక అవడం చేసి గ్రాంధిక భాషా సమర్థులైన వ్యాసాలు ప్రచురితమై ఆంధ్రేతరులైన తమిళ, వంగ, ఉర్దూ భాషా సాహిత్యాల సమాలోచనలు కూడా. మద్దూరి అన్నపూర్ణయ్య 1922 కాంగ్రెస్ వారపత్రికగా వచ్చింది ఆయన చేశారు. కౌతు శ్రీరాముడు శారదమాస పత్రికలో 1923 కాశీభట్ల, నడకుదిటి, గొల్లపూడి శ్రీరామమూర్తి, దర్భా యజ్ఞేశ్వర సోమయాజులు మండగు వారి విమర్శలు ప్రచురితమయ్యి ఉత్తమ కళా సాహిత్య పత్రికగా పేరు పొంది. స్వరవరం ప్రతాపరెడ్డి 1925 గోల్కొండ పత్రిక హైదరాబాద్ సంస్థానంలో ప్రజల తెలుగు విజ్ఞానాన్ని తెలుగులో పత్రికను ప్రారంభించాలని నిర్ణయించి రాజ్ బహదూర్ గారి ఆశీస్సులతో ప్రారంభించి ఎవరికి జంక ప్రభుత్వం ఒత్తిడికి దొంగ తాము సత్యమని నమ్మిన దాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ప్రకటించి ప్రచారం చేయటంతో ఈ పత్రిక ఎక్కడా వెనకడిగేలా. స్వరవరం ప్రతాపరెడ్డిగా గోల్కొండ పత్రికలో వ్యాసాలు, చర్చలు, సమీక్షలు, లేఖలు మొదలైన వివిధ విషయాలపై వేర్వేరు మారు పేర్లతో లెక్కలేనన్ని వ్యాసాలు రాసి పత్రిక. గద్వాల్ సిద్ధాంతి, వెలి వెంగళప్ప, చిత్రగుప్త, విశ్వామిత్ర, సంగ్రామసింహ, బహదూర్, జంగం బసవయ్య, హితధ్వరి, అలాగే భావ కవి రామ్మూర్తి, యుగపతి, అమృత కలశ అనే కలం పేర్లతో ఎన్నో వ్యాసాలు. వివాదాస్పదమైన ఏదో విషయాన్ని ఎందుకని దానిపై వాదోపవాదాలు రెండు వైపులా తానే వాడిగా వేడిగా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉత్తమ వ్యాసాలు ఎన్నో. హిందువులు శాఖాహారులా, జంగాలు బ్రాహ్మణులా, శ్రీకృష్ణుడికి మీసాలున్నాయా? ఆంధ్రపత్రిక, తెలుగు తల్లి, మాతృసేవ, ప్రజాబంధు,
ప్రబుద్ధాంత, సుజాత, కళ, శోభ, పినాకిని మొదలైన పత్రికల్లో వీరి వ్యాసాలు ముద్రించబడి వీరి వ్యాసాలలో ఆయా పత్రికలకు ప్రాధాన్యం పెరిగింది. 1951లో ప్రజావాణి అనే దినపత్రిక మొదలుపెట్టారు. గోల్కొండ పత్రిక ఛాందసవాదాలను ఎదుర్కొని స్త్రీ జనాభేదవాదానికి కృషి. స్త్రీలు రాసిన వ్యాసాలు ప్రధానంగా ప్రచురించాయి. 1931లో ఎల్లాప్రగడ సీతాకుమారి రాసిన స్త్రీ ఆర్థిక స్వాతంత్రం వ్యాసాన్ని ప్రచురించారు. గుడుంబ వెంకట రాఘవాచార్యులు తెలంగాణ కవుల్లో లేరు అని అన్నారు. అతనికి తగిన సమాధానం చెప్పడానికి సురవరం గారు 4 నెలలు 350 కవుల జాబితా వివరాలు గోల్కొండ కవులని గొప్ప సంచికలో ప్రచురి. 1947 గోల్కొండ దినపత్రికగా అయిన తర్వాత సంపాదకీయాలపై ప్రభుత్వం ఆంక్ష పెట్టింది. ఆ ఆంక్ష ప్రకారం ప్రతిరోజు రాసే సంపాదకీయాలు మొదట సమాచార శాఖకు పంపి వాడు సూచించిన మార్పులు చెయ్యాలి. కానీ ప్రతాపరెడ్డి గారు దాన్ని ఒప్పుకోవాలి. అందుకు బదులుగా ప్రపంచ మహనీయులు అన్ని భాషలలో రాసిన సూక్తులు, ముఖ్యంగా ప్రపంచ ప్రాథమిక సత్యాలకు సంబంధించిన సూక్తులు సేకరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సూక్తి ప్రకటించి ఈ సూక్తులు ప్రభుత్వానికి సంపాదకీయాలకు ఎక్కువ బాధ కలిగించాయి. పత్రిక చరిత్రలో ఇది మరపురాని సన్నివేశం. పశుమాముల శర్మ 1927 సుజాత పత్రికలో విమర్శలు, శబ్ద చర్చలు, భాషావాంగ్మయ చర్చ, గ్రంథ సమీక్షలు మొదలైన వాటికి ప్రాముఖ్యం వహించిందని తెలంగాణలో వెలువడిన సాహిత్య పత్రికలలో గొప్పది. విశ్వనాథ సత్యనారాయణ 1927లో జయంతి పత్రికలో సృజనాత్మకమైన ఉపజ్ఞాయుతమైన ఉత్తమ సాహిత్య విమర్శలు అందులో వచ్చాయి. అనేక మంది కవుల, రచయితల, వ్యాసమర్శకుల వ్యాసాలు ఉత్తమ విమర్శ రచనకు వరవడిదిద్దాయి. సింహాద్రి గోవిందాచార్య 1957 ప్రజాబంధు, జన్మభూమి, చిత్రగుప్త మొదలై అతివాద భావాలున్న పత్రికలు వచ్చాయి. హిందూ సుందరి అని స్త్రీల పత్రిక, బాలమిత్ర అనే పిల్లల పత్రిక, వ్యంగ్య ధోరణితో కోణంగి, చిత్రాంగి పత్రికలు ఆయన నడిపారు. ఆంధ్ర శేషగిరి 1934లో ఆంధ్రభూమి వార పత్రికగా ఉండి తర్వాత దినపత్రిక శేషగిరిరావు భారతీ గృహలక్ష్మి పత్రికలు వ్యాసాలు రాసేవారు. సాంఘిక, భాషా, సాహిత్య, రాజకీయ రంగాలలో ఆంధ్రుల సర్వతోముఖ వికాసమే లక్ష్యంగా పత్రిక నిర్వహించి భారత రమణుల ఔన్నత్యం కైన ఉద్యమాభివృద్ధి సముచిత సరళి కృషి సల్పి మహిళల జీవిత సమస్యలకు సంబంధించిన విషయాల ప్రత్యేక వివరణను ఈ పత్రిక ఆశయాలలో ఒకటి అని ప్రారంభ సంచికలు చెప్పుకున్నారు. జీవిత బీమా గురించి ప్రత్యేక శీర్షికే ప్రవేశపెట్టి దీని మీద ఒక రెగ్యులర్ కాలం అప్పటి సమకాలీన పత్రికల్లో కానీ ఇప్పటి పత్రికల్లో కూడా ఎక్కడా లేదు. ఈరోజు పత్రికల్లో వ్యాసం కథ వేస్తున్నప్పుడు అందులో 2-3 వాక్యాలు పాఠకుల్లో ఆకర్షణ కోసం పెద్దగా ప్రచురించడం చూస్తాం. ఆ ప్రయోగం శేషగిరిరావు గారు ఆ రోజుల్లోనే సందేహాలు, సమాధానాలు శీర్షిక పెట్టి పాఠకులను విజ్ఞానవంతులుగా చేయడంతో పాటు భాగస్వాములను చేశారు. రచయిత సంతకాలు బ్లాక్ చేయించి వారి రచన దిగువ వేసేవారు. దీనివల్ల వారి చేతి రాత తెలిసేది. రహిళాలోకం శీర్షిక కింద పోర్చుగీస్, ఇటలీ, జర్మనీ, విదేశాలు, భారతదేశంలో భిన్న ప్రాంతాల్లోని స్త్రీల స్థితిగతి సమస్యలను వివరించే వ్యాసాలు ప్రచురించారు. ఆరోగ్యం గురించి ఎంతో విలువైన శీర్షిక అప్పుడు వచ్చేది. సూక్తులు, సమీక్షలు, చెడుకులు, బెడుకులు, సరీసరి వింతలు, విడ్డూరాలు, ఎంతో ఆశ్చర్యకరమైన నమ్మశక్యం కాని ఎన్నో విశేషాలు పడింది. ఉదాహరణ, అలహాబాదులో లేడీస్ డిఫరెంట్ హాస్పిటల్లో ఒక తల్లికి
ఒక ఆడపిల్లతో పాటు అంటుకొని ఒక పాము పిల్ల కూడా బయటకు వచ్చిందట. పాము పిల్ల రెండూ చనిపోయాయి. ఆంధ్రభూమి సంపాదకీయాలు, వ్యాసాలలో సునిశితత్వం, వ్యంగ్యం, విషయ విశ్లేషణ బాగా అంత సౌందర్యం కాదు, బాహ్య సౌందర్యం కాదని పెళ్లి కొడుకులకు ఒక సంపాదకీయంలో సరసంగా హితవు చెబుతూ, ఇంతకీ అందం అనే వస్తువు కొరుక్కు తినేది కాదు, మోహిని ముద్దు పెట్టుకున్నా కలిగే మోదం ఒకటి. కొంత మన ఊపిరి గాలిలో కలిసిపోవడం, కొంత మన భూమి ఖర్చు కావడం తప్ప ప్రయోజనం లేదు అని ఆయన ఆంధ్రభూమిలో రాశారు. వాళ్ళ ఒక్క పేరుతో కాక వివిధ కలం పేర్లతో రాసేవారు. ఎందరికో పత్రిక అవకాశం కల్పించారు. ఆనందవాణి అనే ఓ పత్రికకు ఉపసంపాదకుడు తాపీ ధర్మారావు 1936 జనవాణి తెలుగు పారికి రాజకీయంగా ఇతర విధాలుగా ఎంతో సేవ చేసిన పత్రిక. వ్యావహారిక భాషను వాడుకలోకి తీసుకొచ్చిన ఘనత తాపీ ధర్మారావు గారి జనవాణి పత్రికకే దక్కుతుంది. సమదర్శిని పత్రిక జైలులో ఉండే కాంగ్రెస్ వారు సత్యాగ్రహ వార్తలు అందించే ఏకైక పత్రిక. పట్టాభిగారి వచన రచన కథలు ప్రచురించారు. పారిజాతాపహరణానికి భావ ప్రకాశిక వ్యాఖ్య అందులో రాశారు. తాపీ ధర్మారావు గారి వ్యాసాలు పరిశీలిస్తే భాష సరళ గ్రాంధికమని తెలుసు. అనేక విషయాలు సంబంధించిన ఫోటోలు కూడా అందులో వచ్చాయి. ప్రజామిత్ర ధర్మారావు గారు కొత్తపాడి వ్యాసాలు దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అన్న వ్యాసాలు ప్రజామిత్ర ప్రచురించి రచయిత పేరు చివరి దాకా తెలియకుండా వీటిపై విమర్శలు ఆహ్వానించి వాటిని ప్రచురిస్తూ ధర్మారావులో భావ పరివర్తన స్పష్టత వచ్చేలా చేసి ఆ రోజులో ఈ పత్రికల్లో ఉన్న ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవడం రచయిత చిత్రకారుడైన సంజీవదేవి వాక్యాలు సహకరిస్తాయి. ఎందరెందరో సాహితీ రథాలు, మహారథాలు అందులో రాస్తుండేవారు. వారిలో ధర్మారావు గారి రచనలు మాకెంతో ఆకర్షణీయంగా పత్రికా విమర్శన రంగం కొత్త వరబడి పెట్టి వారి ముచ్చిలి గుంటలో 3 కన్నుందని స్థానం వారి కుంభకోణం, ధనవంతుడికే ధర్మాసుభద్రుడు మొదలు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. భాష క్రమంగా కఠిన గ్రాంధిక నుండి సరళ గ్రాంధికంబలు కనిపిస్తూ ఉండే భాష ఇదే విధంగా ఉండటానికి మరొక కారణం ఆ పత్రికల్లో చర్చించే సమస్యలు కేవల విద్యాధివృత్తికి చెందినవే అనడం కూడా. అందుకే ధర్మారావు రచనలో వచ్చిన వాటిని పరిశీలిస్తే ఈ ప్రభావం కనపడు. తాను నడిపిన కొండెగాడులో సంస్కరణ భాష వంటి సమస్యలు తీసుకున్న గ్రాంధికంలోనే రాశారు. అయితే శైలి మాత్రం అప్పుడప్పుడు ప్రచారానికి వస్తున్న వచనం, నాటక పక్కి భాష భావంలో మార్పు, పత్రికా రంగంలో అనువాద భాషకు మారుగా తేట తెలుగు భాష ప్రవేశపెట్టి కొత్త వరబడిది. పత్రికా రచనకు ప్రాణం క్లుప్తత, ఉపోద్ఘాతం ఏదీ లేకుండా నేరుగా విషయాన్ని ప్రస్తావించడం, ప్రధానమైన ప్రశ్నలు క్లుప్తమైన సమాధానం వార్త ప్రారంభంలో మొదటి పద్యంలోని కావ్య బీజాలుండాలన్న మన ఆలంకారిక మతం. సారళ్యం, స్పష్టత, సూటిగా ఉండే వాక్య నిర్మాణ పద్ధతి ఇవన్నీ ధర్మారావు గారి పత్రికా రచనలో పత్రికా భాషను బాగా పాలిష్ చేయడం, వచనంలో సాఫీగా సాగే శైలి సృష్టించడం జనవాణి పత్రిక పెట్టింది పేరు. వ్యావహారికంలో రాసిన రచనలే అచ్చు వేసేది ఈ పత్రిక. 1940 కాగడ పర్యాలోకనం శీర్షికలో ప్రపంచ రాజకీయ దృశ్యాల సంపాదకుల దృష్టి నుండి సవిమర్శకంగా సమీక్షా రూపం పాఠకులకు అందించేవారు. ఓటర్లున్న కాటకాని పాఠకులకు సవిమర్శకాత్మకమే భావాలతో జత చేర్చి వార్తలు అందించేవారు. ప్రత్యేకంగా వార్తలను విమర్శలను జోడించకుండా ప్రకటించడానికి యుద్ధం అని, యుద్ధ శ్రవణమని శీర్షిక నిర్వహించి పిట్టచూపు
అనే శీర్షికలో భారతదేశపు రాజకీయ రంగాన్ని పాఠకులకు అందించారు. విమర్శ కటువుగా కాకుండా మృదువుగా వ్యంగ్యంగా ఉంది. పద్య భిక్ష అనే శీర్షిక కొంతకాలం తెలుగుదేశంలో ప్రజల జీవన పరిస్థితులు ఒక చిన్న గీతలో కానీ ఒక 4 చరణాల్లో కానీ వివరించండి అని పాఠకులు శ్లోకార్థేన ప్రవక్ష్యామి యథుక్తం గ్రంథకోడి అన్న శ్లోకాన్ని గతంలో వీరు తాము నడిపిన కొంటెగాడు పత్రిక నినాదంగా వాడే. రామబ్రహ్మ తాపీ ధర్మారావు గారితో కలిసి ప్రజామిత్ర సమదర్శిని పత్రిక సంపాదకత్వం వహించి వాణి అనే పత్రికలో ఆయన రచన చేసేవారు. అప్పటికే ఒక రకంగా కమ్మ చరిత్ర, అనదంగ గడ్డికోట పతనం నాటకం రాసి తెలుగు పాఠకుల్లో మంచి రచయితగా పేరుపడి రామబ్రహ్మ సంపాదక గొడవలేమ 1932 నుండి ప్రజామిత్ర మద్రాసు నుండి రావటం ప్రారంభమై వీరిద్దరూ ఉన్న చోట సాహిత్య వేదికగా ఉండేది. నార్ల వెంకటేశ్వర 1938 ఆంధ్రప్రభ గోయం కావాలి 2వ తెలుగు దినపత్రిక మొదట జ్ఞాపతి నారాయణమూర్తి సంపాదకత్వంలో, తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో తెలుగు సాహిత్యానికి సంస్కృతి ఎంతో దోహదం చేసి 1960 ఆంధ్రజ్యోతి వీరి సంపాదకత్వంలోనే వార్తలలో సంపాదకీయ మొత్తం వ్యావహారిక భాషను తీసుకువచ్చి దానికి అనన్య ప్రచారం కల్పించారు. ఆయన వాడుక భాష ప్రచారం చెయ్యడమే కాక వార్తా రచనలు ఒకే విధమైన శైలి నిర్బంధంగా ప్రవేశమే. దీనివల్ల రచనలో ఒక క్రమశిక్షణ వచ్చి దినపత్రిక సంపాదకీయాలు నార్ల గారిదే వలబడి వస్తువులను ఎన్నుకోవడంలో వింత పోకడలు పోవడంలో వైదుష్య స్ఫోరకంగా నార్ల గారు వినూత్న ప్రయత్నాలు చేశారు. వారానికి 6 రోజులు 6 పేజీలు 6 శీర్షికలకు కేటాయించడం, ఒకరోజు మహిళకు, ఒకరోజు పాడి పంటలు, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క శీర్ష ప్రకటించారు. కానీ ఎంత ఉపయోగకరమైన ఉత్తమ ప్రయోగంగా అయినా కొత్త ప్రయోగంగానే మిగిలిపోయి రాను దాన్ని నిర్వహించడం కష్టసాధ్యమై ఆపేయారు. ఐక్యరాజ్య సమితి అధీన విధానం, కాంతిశేఖుడు, దిగ్బంధం మొదలైన ఎన్నో పదాలు రూపొందించి జర్నలిజాన్ని కొత్త భాషా సౌందర్యాన్ని ఉద్దీపింపజేసి ప్రజల గొంతులో ఉత్పన్నం అయిన శబ్దాల ప్రచురణ గౌరవం కలిగి తవ్వోడ బడు ధాతువులకు ఉపయోగించేవారు. బడుద్దాయని ఒక్కలతో తెలుగు భాష డొక్కపోడ ఉంది అని చమత్కరించేవారు. ఆయన అప్పుడప్పుడు రాసిన వ్యాసాలు కొత్త పాత మాటామంతి లోకపోగడ తెలుగు వ్యాసాలు ప్రపంచ భాషల పరిధికి తీసుకువెళ్ళారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 1928 యువజన పత్రిక అనే లిఖిత మాస పత్రిక కాకినాడలో మొదలే. కాంగ్రెస్ పత్రికలో మారు పేర్లతో కొన్ని రచనలు చేశారు. భారతీయ ప్రజామిత్రులకు తరచు వ్యాసాలు రాశారు. స్వతంత్ర భారత్ అనే అజ్ఞాతంగా నడిచే పత్రికకు వ్యాసాలు 33లో ప్రభ బాధ్యత తీసుకున్నారు. కోట సుబ్బారావు గారు కృష్ణా పత్రికకు ఇన్ఛార్జి ఎడిటర్గా ఉండగా ఈ పత్రికల్లో నార్లవారు వింతలు విశేషాలు శీర్షికనవి వార్తలు సేకరించి ఆకర్షణీయంగా ప్రచురించడంలో ఎంతో నైపుణ్యం చూచేవారు. మొదటి పుటలో వ్యాపార ప్రకటన వేయకపోవడం ఆంధ్రప్రభ చేసి ఈ విధంగా తెలుగు దినపత్రికలు వార్తలు మొదటి పుటలో ప్రచురించిన కీర్తి నార్లదే. ప్రచురణలో ఏ వార్తకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో, ఏ శీర్షిక ఉండాలో విషయాలను బట్టి నార్ల వారు ఎంతో శ్రద్ధ చూపారు. ప్రత్యేకి పతాక శీర్షికలు పెట్టడం, కార్టూన్లు ప్రచురించడం మొదలైన విషయాలు ఆంధ్రప్రభ తక్కిన తెలుగు దినపత్రికలకు వరబడి అయ్యింది. సంపాదకీయ రచనలు నార్లవారు తాను చెప్పదలుచుకున్న అభిప్రాయాలను చెప్పిన చారిత్రక సంఘటనలు, రాజకీయ సంఘటనలు జరిగిన నార్ల సంపాదకీయ ఉత్తేజకంగా భావస్ఫోరకంగా భాషకు జర్నలిజానికి వరబడి పెట్టినట్టుగా సాగి అవి తెలుగు జాతి చైతన్యాన్ని వైజ్ఞానిక దృక్పథాన్ని కలిగించే.
ఆయన సంపాదకీయాలు విషయ పరిజ్ఞానమే కాక సాహితీ మర్యాదలు ఆమ్రేడితం చేస్తుంటారు. సంపాదకీయాలు అధికంగా సాహిత్య శ్రేణికి చెందారు. భాషా సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం, రాజకీయాలు, మహితాత్మల వ్యక్తిగత మనుల వంటి అనేక విషయాల మీద ప్రామాణిక వ్యాఖ్యానాలు వాటిలో ఉంటాయి. శబ్దార్థాల రహస్యాలు హస్తగతం చేసుకొని మేధ హృదయాన్ని రసహేతువును సేతువును నిర్మించిన మహామని. చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న పేరాలు పొంకంగా రాయటం ఆయన పద్ధతి. వ్యావహారిక రచనకు పునాదులు వేశారు. ఆయన భాషలో జాతీయాలు, సామెతలు ఎక్కువ. తెలుగు పలుకుబడి విస్తారు. సంస్కృత జటిలత్వం ఉండదు. వాడుక భాష కానీ పేలవం కాదు. దానిలో శ్రవణ మాధుర్యం. కానీ శ్రవణ మాధుర్యాన్ని ప్రాధాన్యమివ ఎక్కడ ఏ పదం వాడాలో అదే వాడేవారు. నార్లకు పూర్వం తెలుగు జర్నలిజం ఆంగ్ల శబ్దాలకు అర్ధ సామ్యాన్ని తీసుకునేవారు. నార్ల భాషా స్ఫోరకతను గుర్తించి పద సృష్టి చేశారు. కావుళ్ళు వారు అనేదాన్ని ప్రచ్ఛన్న యుద్ధమని, సమ్మిట్ కాన్ఫరెన్స్ అనేదాన్ని శిఖరాగ్ర సమావేశమని ఆయన స్ఫోరక పదాలు సృష్టి భావాన్ని సుఖంగా బట్బాడా చేయగా అర్థవంతమైన అనువాదాలకు నార్ల స్వీకారం చుట్టారు. దినపత్రిక ద్వారా అంతర్జాతీయ పరిజ్ఞానం ఆంధ్రులకు కల్పించిన కీర్తి ఆయన. భాషా విప్లవంతో భావ విప్లవాన్ని దోహదం చేశారు. శైలిలో నూతన శీర్షిక ఆవిష్కరణ, వైజ్ఞానిక దృక్పథం తెలుగు జర్నలిజానికి ఆయన వదిలి వెళ్ళిన వారసత్వం సుసంపన్నమై తెలుగు పత్రికల రూపురేఖలు దిద్ది దారి తెన్ను నిర్దేశించిన తొలితరం సంపాదక మహనీయులై కుందుకోరి, ముట్నూరి, గాడిచెర్ల, కాశీనాథ్, తాపి, స్వరవరం, నార్ల ఇలా ఎందరో మహానుభావులు పునాదులు వేసి తెలుగు పత్రికా రంగ సౌధానికి మహాద్భుతమైన చరిత్ర ఉంది. మహిళా సంపాదకుల గురించి రేపు